మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యంను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు చేసే కార్యములు మనము గ్రహించలేము. ఎంత గొప్ప కార్యములు చేస్తారు అంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తారు. దేవుడు చేసే కార్యములు చాలా గొప్పవి. ఆయన చేయు కార్యములు ఆశ్చర్యములు, అద్భుతములు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఈరోజు నీవు నమ్మకముతో విశ్వాసముతో ఉండగలిగితే దేవుడు నీ పట్ల కూడా తన కార్యములు జరిగిస్తారు. కానీ ఈరోజు నీ జీవితంలో కార్యములు జరగటం లేదు అంటే అర్థం ఏమిటో తెలుసా? నీవు సరి అయిన విశ్వాసం కలిగి లేవని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు కార్యములు చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఆయన అంటారు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తదని, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని యేసు ప్రభువారు చెప్పటం మనం వింటున్నాం. ఒకవేళ ఈరోజు మీకు విశ్వాసం లేకపోవటం వలన నీవు గొప్ప కార్యములు చూడలేకపోతున్నావు. కానీ ఈ రోజు నుంచి అయినా విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తారు. దేవుడు తప్పక నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, నమ్మకము ఉంచకుండా నా జీవితంలో కార్యములు జరగటం లేదు అని దేవునిని దూషిస్తూ ఉన్నావేమో, దేవుణ్ణి నీవు ప్రక్కన నెట్టివేస్తూ వస్తున్నావేమో, దేవునిని అసహించుకుంటున్నావేమో, దేవుని మీద ఆధారపడకుండా నీవు బ్రతుకుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవుని యందు పూర్ణ మనస్సుతో, పూర్ణ భక్తితో దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు నీ పట్ల కార్యములు చేస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా, నీ బిడ్డలు ఇకనైనా గ్రహించి నీ కార్యములు ఎంత గొప్పవో, నీవు ఎలాంటి గొప్ప కార్యములు చేస్తావో నీ బిడ్డలకు తెలియచేయండి తండ్రి. అయా, గ్రహింపలేని గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి తండ్రి. అయా, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడు నీవే కదా తండ్రి. నీ బిడ్డల జీవితంలో కూడా నీ కార్యములు జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరికీ కూడా మంచి ఆరోగ్యంను దయచేయండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క ప్రయాణం అంతట్లో మీ యొక్క క్షేమాన్ని ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.